హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అయితే టేస్టీ అండ్ సింపుల్ కారప్పొడిని చూద్దామండి. రకరకాల కారప్పొడులు టేస్ట్ చేస్తుంటారు కదా, ఈ కారప్పొడిని కూడా టేస్ట్ చేయండి. అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి దేనికైనా కూడా బాగుంటుంది. అలాగే మీరు బిగినర్స్ అయినా కూడా కప్పు కొలతలతో 100% రెసిపీ వచ్చే విధంగా చెప్పడం జరిగింది. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు కూడా హ్యాపీగా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోని అయితే చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాం పదండి. ముందుగా ఈ రెసిపీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు కందిపప్పును వేసుకోండి. అన్నీ కూడా ఒకటే కప్ తోటి మెజర్ చేసి తీసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కందిపప్పు మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయింది అనుకున్నాక ఈ పప్పుని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పచ్చి శనగపప్పును తీసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి శనగపప్పులో పచ్చి వాసన అంతా పోయి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి, ఈ విధంగా వేగింది అంటే దీన్ని కూడా తీసి ఇందాక వేసుకున్న కందిపప్పు ప్లేట్లో వేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పెసరపప్పును తీసుకోండి. పెసరపప్పును కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా వేగింది అనుకున్నాక దీన్ని కూడా అదే ప్లేట్లో వేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఏ కప్పుతోటైతే కందిపప్పు మిగతా పప్పులన్నీ మెజర్ చేసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు ఎండుమిరపకాయలను వేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు మంచి క్వాలిటీ గలవి, కలర్ ఉన్నవి తీసుకుంటే కారపొడి అనేది మంచి కలర్లో వస్తుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోండి. ఒకవేళ మీరు కారం తక్కువ తినేవాళ్ళు అయితే తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఇదే బాండీలో 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలను కూడా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. జీలకర్ర త్వరగానే వేగిపోతుంది. కాస్త చూసుకొని వెంటనే తీసి ఇందాక పప్పులన్నీ ఏ ప్లేట్లో అయితే వేసుకున్నామో ఆ ప్లేట్లోనే ఇవి కూడా వేసుకోండి. ఇప్పుడు చివరగా వచ్చేసి కడాయి వేడిగానే ఉంటుంది కదా, 2 రెబ్బల కరివేపాకుని కడిగి వేసుకోండి. కడిగి వేసుకొని ఒక్కసారి కలిపారు అంటే మీకు తడంతా ఆరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేశారు అంటే కడాయి వేడికే ఈ కరివేపాకు అనేది క్రిస్పీగా అయిపోతుంది. కొద్దిసేపు ఇలా కలుపుతూ చల్లారనిచ్చాము అంటే చల్లారేటప్పటికి ఈ విధంగా క్రిస్పీగా రెడీ అవుతుంది. అలాగే మనం ముందుగా వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేయించుకున్న పప్పు దినుసులు మొత్తం వేసేసుకోండి. మీరు బిగినర్స్ అయినా కూడా ఇలా కప్పు కొలత పెట్టుకున్నారు అంటే మీకు కూడా ఈ రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ మొత్తం వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల కారప్పొడి తిన్నప్పుడు గ్యాస్ రాకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా చేసేకండి, నోటికి చుట్టుకుపోయినట్టు అవుతుంది. కొంచెం బరకగా ఉండేట్టుగా చూసుకోండి. అప్పుడే మనకి ఇడ్లీలోకి వేసుకున్నా రైస్లోకి వేసుకున్నా కూడా మనకి అతుక్కుపోయినట్టు అనిపించకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి. మిక్సీ పట్టుకున్న ఈ పొడిని మొత్తం ప్లేట్లో వేసుకొని మిక్సీ నుంచి వచ్చే వేడి ఉంటుంది కదా, అది చల్లారేంత వరకు ఇలా ప్లేట్లోనే వదిలేసేయండి. తర్వాత డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నాము అంటే నెల రోజులైనా కానీ ఈ పొడి అనేది చెక్కు చెదరదు, అలాగే టేస్ట్ కూడా మారదు. ఎయిర్ టైట్ కంటైనర్లో కొంచెం మూత గట్టిగా ఉన్న డబ్బాలో పెట్టుకున్నారు అంటే మీకు ఫస్ట్ డే చేసినప్పుడు ఎలాంటి టేస్ట్ అయితే ఉందో చివరి వరకు కూడా అదే రుచితోటి ఉంటుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ కారపొడి కొలతలు మరలా ఒకసారి చెప్తాను. 1 కప్పు కందిపప్పు అయితే 1/2 కప్పు పచ్చెనగపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, 1 కప్పు ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. కరెక్ట్గా రెసిపీ అనేది వస్తుంది. చూసారు కదండి, టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము. వీడియో చివరి వరకు చూసారు కదా, నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్